అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి నామినేషన్తో అనంతపురం అర్బన్లో సంబరాలు అంబరానంటాయి. రామ్నగర్ దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహిస్తూ ఆర్డీఓ ఆఫీస్ వరకు ప్రజలు జనసముద్రంలా కదిలి వచ్చి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నామినేషన్ కార్యక్రమం పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మేమే గెలుస్తామని, ఎంత మెజారిటీనో తెలియాల్సిందని, అంతేకాకుండా ఒక అవకాశం ఇచ్చి అనంతపురం అర్బన్ ప్రజలు గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో అనంతపురం ప్రజలకు రుచి చూపిస్తానని మీడియా ముఖంగా తెలియజేశారు. నమస్కారం. ఈరోజు అనంతపురం అర్బన్ తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్ వేశాను. నాకు సహకరించినటువంటి జనసేన కార్యకర్తలు, జన సైనికులు, బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు, తెలుగుదేశం కార్యకర్తలు, నా అనంతపురం ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంత భారీ జన సమీకరణతో అంతా సహకరించి నన్ను నామినేషన్ వేయించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ ఉత్సాహం, ఈ ఊపు చూస్తుంటే ఎప్పుడో గెలిచేసాము అనంతపురం, ఎంత మెజార్టీ అనేదే ఆలోచిస్తున్నాను. నాకు ఒక్కసారి అవకాశం ఇప్పించండి అనంతపురం ప్రజలు. అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తాను. మా నాయకుడు చంద్రబాబు నాయుడు మాకు అభివృద్ధిలో మార్గదర్శనం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాష్ట్రం అంతా చేస్తున్నారో అది ఖచ్చితంగా అనంతపురం వైపుగానే చూసి అనంతపురాన్ని అభివృద్ధి చేస్తాడని చెప్పేసి తెలియజేసుకుంటాను. మరొకసారి అనంతపురం ప్రజలను కోరుతూ ఉన్నాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, తెలుగుదేశానికి ఓటేయండి, సైకిల్ గుర్తుకు ఓటేయండి, అభివృద్ధి ఏంటో నేను చూపిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కోటి ప్రసాద్ అన్న గారి నాయకత్వం. ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారు నామినేషన్ వేయడం జరిగింది. అన్నగారి నామినేషన్
చూస్తుంటే, ఈ జనవాహిని చూస్తుంటే అన్నగారు ఈ రోజే గెలిచారా అన్నట్టుగా ఉంది. ఇప్పుడు కాదు, రేపు ప్రొద్దున టీడీపీ సైకిల్ గుర్తు మీద ఈ ప్రజలందరూ ఓటు వేసి వైఎస్ఆర్సీపీకి ఇది చెప్పే రోజు దగ్గరలోనే ఉందని నేను అందరికీ విన్నవించుకుంటున్నాను. ఈ జగన్ పాలనలో మనం ఎన్నో అరాచకాలను ప్రతినిత్యము చూస్తున్నాము. ఈ అరాచకాలను అరికట్టి ప్రజలందరూ సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలనుకుంటే మనము వైఎస్ఆర్ని ఓడించి టీడీపీ సైకిల్ గుర్తుకు వేసి మన వెంకటేశ్వర ప్రసాద్ అన్నగారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న అంబికా సత్యనారాయణ అన్నగారిని కూడా మనము లక్ష్మీనారాయణ అన్నగారిని కూడా మన ఓట్లు వేసి ఆయన కూడా గెలిపించి ఎంపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లను ఇద్దరికి అఖండమైన మెజార్టీతో మనం గెలిపించి వాళ్ళను మనం అనంతపురానికి తీసుకొని వస్తే అభివృద్ధి ఏమి అనేది వాళ్ళిద్దరు చూపిస్తారు. జగన్ అనే వాళ్ళకు కనువిప్పు కలుగుతుంది అని నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను.